నమస్కారం. ఈరోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు అవ్వాలని అనుకుంటున్నారా? ఒకవేళ అవును అని మీ సమాధానమైతే ఒక్క క్షణం ఆగండి. ఎందుకంటే నేను మాట్లాడుతున్నది మీ బ్యాంక్ బ్యాలెన్స్ గురించి కాదు. ఇంకా మీ ఆస్తుల గురించి అంతకన్నా కాదు. ప్రస్తుతం మీ దగ్గర ఉండి కూడా మీరు వాడలేని, అలాగే మీ సొంతమై ఉండి కూడా మీరు గుర్తించని ఒక అఖండ దివ్య సంపద గురించి. మనం పుట్టిన దగ్గర నుండి ధనమంటే బయట ఉండే వస్తువులని అనుకుంటాం. ఒక చిన్న పిల్లవాడిని చూడండి, వాడు చాక్లెట్ కోసం ఏడుస్తాడు. అది చేతికి దొరికిన క్షణం తనే ప్రపంచంలో ధనవంతుడిని అని ఫీలవుతాడు. అలాగే మనం పెరిగి పెద్దయ్యాక మన జీవితంలోకి ఆ చాక్లెట్ స్థానంలో కార్లు, బంగ్లాలు, హోదాలు వచ్చాయి. కాని ఒక్కటి గమనించారా? ఆకలి తీరిన కొంతసేపటికే మళ్ళీ ఆకలి వేస్తోంది. అంటే కడుపు నిండా తిన్నాక కూడా ఏదో వెలితి ఉందంటే దాని అర్థం మనం తిన్నది శరీరానికి సరిపోయింది, కాని మన లోపల ఉన్న మన ఆత్మకు అది సరిపోలేదు. ఆలోచించండి. అర్ధరాత్రి 2 గంటలైనా సరే కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని ఏలే వ్యాపారవేత్తలకు కూడా ఎందుకు నిద్ర పట్టదు? అంత ఉన్నా వారిలో ఎందుకు ఆ అశాంతి? ఎందుకంటే వారందరూ బాహ్యపరమైన ఆస్తులను సంపాదించారు, కాని వారి అంతర్గత ఆస్తులు మాత్రం సున్నా. మీరు ఏసీ గదిల్లోనే ఉన్నారు, కాని మీకు ప్రశాంతత లేదు. మెత్తని పరుపులు ఉన్నాయి, కాని మీకు సంపూర్ణ నిద్ర లేదు. ఎందుకు? దీని అర్థం చేసుకోవడానికి సముద్రాన్ని ఉదాహరణగా తీసుకుందాం. సముద్రం ఉపరితలం మీద అలలు ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటాయి. గాలి వస్తే అవి ఉవ్వెత్తున ఎగిసిపడతాయి. మన ఆలోచనలు కూడా ఆ అలలలాంటివే. ఎవరో ఏదో అన్నారని ఒక అలైతే, రేపు ఏమవుతుందో అన్న భయం ఇంకొక అల. కాని మీరు ఆ సముద్రం లోపలికి ఒక 100 అడుగుల లోతుకు వెళ్లి గమనిస్తే అక్కడ ఏ తుపాను ప్రభావం ఉండదు. అక్కడ ఉండేదంతా కేవలం నిశ్శబ్దం మాత్రమే. ఆ లోతే మీ అంతరాత్మ. ఈరోజు మనం 24 గంటలు నోటిఫికేషన్ల ప్రపంచంలోనే బతుకుతున్నాం. మన మనసు ఒక కోతిలాంటిది. దానికి స్మార్ట్ ఫోన్ ఇస్తే అది ఇంకాస్త వేగంగా గంతులు వేస్తుంది. ఇక్కడ మనం పొరబడుతున్నది ఎక్కడో తెలుసా? మనం శాంతి కోసం వెతకడం లేదు, సంతోషం కోసం వెతుకుతున్నాం. ఆ సంతోషం బయట వస్తువుల నుండి వస్తుంది. అది కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. కాని శాంతి మీ లోపల నుండి వస్తుంది. అది అనంతం, శాశ్వతం. భగవద్గీతలో యోగేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన దైవీ సంపద గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అదే ఈ అఖండ దివ్య సంపద. అఖండ అనగా ఇన్ఫినిటీ. దీనికి సరిహద్దులు లేవు. మీ దగ్గర ఉన్న 10 రూపాయలు ఇతరులకు ఇస్తే మీ దగ్గర 0 అవుతాయి. కాని మీ దగ్గర ఉన్న ప్రేమను లేదా మీ దగ్గర ఉన్న శాంతిని 10 మందికి పంచితే అది మరింత పెరుగుతుంది. మీరు ఏది పంచితే అది మరింత రెట్టింపుగా పెరుగుతుందో అదే అఖండం. దివ్య అనగా డివైన్. ఇది మీరు కష్టపడి తయారు చేసింది కాదు. మీరు ఊపిరి తీసుకుంటున్నారు, కాని మీ మెదడుకు మీరు ఆర్డర్ వేయడం లేదు. అది దానంతట అదే జరుగుతుంది. ఎందుకంటే మీ శ్వాసను నడిపించే ఆ శక్తి ఏదైతే ఉందో అదే దివ్యత్వం. సంపద అనగా వెల్త్. మీ నిజమైన సంపద అంటే అది సంపూర్ణమైన మీ సహనం మాత్రమే. మీ జీవితంలో ఒక విపత్తు వచ్చినప్పుడు మీరు కుంగిపోకుండా, మీరు దృఢమైన ధైర్యంతో నిలబడగలిగే ఆ సద్గుణమే మీ అసలైన శాశ్వత సంపద. గుర్తుంచుకోండి, మీరు అల్పులు కాదు. మీరు ఆ అనంతమైన అఖండ దివ్య సంపదకు అసలైన సంపూర్ణ వారసులు. కనుక మీరు మీ లోపలికి ప్రయాణించండి. మీ అంతరంగంలోని ఆ నిశ్శబ్దాన్ని స్పర్శించండి.
అప్పుడే మీరు నిజమైన ధనవంతులు అవుతారు.